ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈవినింగ్ మాట, ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock అయింది. పపాయ ఉంది, అదైతే కట్ చేసి ఇస్తున్నాను, పీల్ ఆఫ్ చేస్తున్నాను. ఇదేంటో ఒక పక్క ముద్దగా ఉంది, ఒక పక్క గట్టిగా ఉందన్నమాట. అంటే బాగా పండిపోయినలాగా అనిపిస్తుంది. ఇది పూర్తిగా పండిపోలేదు, ఒక పక్క పండిపోయింది, ఒక పక్క గట్టిగా ఉంది. ఇవేంటంటే కాయల్లాగా తీసి పండించేస్తారు కదా పైన. మార్నింగ్ తెచ్చారో అప్పటికే చూస్తున్నారు ఎలాగ అయిపోయిందో. నాకు ఇలాగ ఉంటే అస్సలు కట్ చేయబుద్ధి అయ్యదు. ఎలాగంటే మెత్తగా ఉంటే కట్ చేయబుద్ధి అయ్యదు. అలాగా నెమ్మదిగా కష్టపడి కట్ చేస్తున్నాను చాక్తో. కొంతసేపు కట్టర్తోనే అలాగా చేస్తున్నాను పీలాఫ్తో. తర్వాత ఇది చిన్నది ఉంది, అస్సలు అవ్వలేదు, కటింగ్ అవ్వడం లేదు. అది పూర్తిగా నైఫ్తోనే కట్ చేయాలి, అది తర్వాత చేద్దాము. ఈ లోపున ఇది కొంచెం కట్ చేసి ముక్కలు కోసి ఉంచేద్దాము. పిల్లలు తింటారు. ఇప్పుడు తిన్నారు అనుకోండి 6-6:30 ఆ టైం అప్పుడు మిల్క్ ఇస్తాను అనమాట. ముందు ఫ్రూట్ తినడం బెటరు. ఎక్కువ లేట్గా ఫ్రూట్స్ అయితే తినకూడదు కదా, అందుకు మొదట ఫ్రూట్ ఇచ్చేద్దామని చెప్పి ఫ్రూట్ అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను. నేను ఈ లోపలిది కూడా కట్ చేస్తాను. ఆ వైట్ లేయర్ లాంటిది ఉంటుంది కదండి, అది కూడా పిల్లలకి ఇష్టపడదన్నమాట, తినరు మా ఇద్దరు పిల్లలు అయితే. అందుకని ఆ వైట్ లేయర్ కూడా కట్ చేసి పూర్తిగా పక్కన పెట్టేస్తాను. ఈ చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి దీనిలో కొంచెం బ్లాక్ సాల్ట్ ఉంది, అది కొంచెం జల్లేసి ఇస్తాను, బాగుంటుంది, తింటారన్నమాట. పపాయ హెల్త్కి చాలా మంచిది. డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి బాగా కంట్రోల్ అవుతాయి. ఎవరికైతే ఇండైజెషన్ ఉందో వాళ్ళు రెగ్యులర్గా పపాయ తింటే మంచిది. స్కిన్కి మంచిది, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, ఐస్కి మంచిది, స్కిన్కి మంచిది. మనకి చాలా పపాయ ఫేస్ ప్యాక్స్ అని అవి వస్తున్నాయి కదా, మనం పైన ఎంత రాసుకున్నా ఇంటర్నల్గా కూడా ఈ పపాయ ఫ్రూట్ తీసుకుంటే మన స్కిన్ మంచి గ్లో ఉంటుంది. దీనిలో ఏ విటమిన్ ఎక్కువగా ఉండడం బట్టి మన స్కిన్ మంచి గ్లోగా బ్రైట్గా ఉంటుంది. నేను కూడా చాలా ఫేషియల్స్ అయితే మీకు షేర్ చేశాను కదండి పపాయతోని. ఇలాగా ఫేషియల్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫ్రూట్ లాగా తీసుకొని తినచ్చు అన్నమాట. అయితే ఇలాగైతే కట్ చేసేస్తున్నాను. ఆ పక్కన తీసేస్తున్నాను కదా వైట్ లేయరు, అది పడేయకుండా నేను తినేస్తాను అనమాట. నాకు ఏదైనా వేస్ట్ చేయడం అంటే ఇష్టం ఉండదు. అది పర్వాలేదు, అంత బాగోపోవడం ఉండదు, వాళ్ళకంటే ఇష్టం ఉండదు, అంతే. నేనైతే తింటాను అనమాట. అలా పక్కన తీసి ఉంచేస్తాను గిన్నెలోకి. ఇలాగైతే ఇది అయిపోయింది. దీనిలోని నేను కొంచెం బ్లాక్ సాల్ట్ ఉంది, అది కొంచెం వేస్తాను, ఇంకొంచెం డైజెషన్కి బాగుంటుంది, తర్వాత టేస్ట్కి ఇంకా బాగుంటుంది అన్నమాట. ఫ్రూట్స్ దేనిలోనైనా కొంచెం బ్లాక్ సాల్ట్ జల్లుకొని తింటే భలేగా ఉంటుంది తెలుసండి టేస్ట్. వాటర్ మిలన్లో కానీ పపాయాలో కానీ ఎనీ ఫ్రూట్ దేనిలోనైనా కొంచెం పైన బ్లాక్ సాల్ట్ వేసుకుంటే అవుతుంది. తర్వాత వాడు పడుకొని ఉన్నాడు, ఖుషి పడుకొని ఉన్నాడు, అందుకని వాడి కోసం గిన్నెలో సైడ్ తీసి ఉంచాను. పాపకైతే అది ఇస్తున్నాను అనమాట. ఇదిగోటి 6 అయింది, అది తినేసారు. తినేసిన తర్వాత ఒక 1/2 తర్వాత పాలైతే వేడి చేసి ఇస్తున్నాను. వాళ్ళకి మిగడ రాకూడదండి, అందుకే ఇలా వాడిది ఇస్తాను. ఈ కప్ గుర్తుందా, వాళ్ళ అక్క పంపించింది రాఖీ గిఫ్ట్కి, మీకు చూపించాను కదా, బ్రో అని కప్పు. అది అలాగ బాక్స్తో పెట్టి ఏం చేస్తాం చెప్పండి, వాడితే కదా ఇది అని చెప్పేసి ఇంకా వాడుతున్నాను. అయితే వాడికి అది ఇస్తున్నాను కదా అని చెప్పేసి ఈ కప్ అయితే దానికి ఎప్పుడో వచ్చింది, దానికి వచ్చిందో మా వారికి వచ్చిందో నాకు గుర్తులేదు. దాని మీద హెచ్ అని ఉంది, అంటే హనీ అన్నమాట. దానికి పిలవడం ముద్దు పేరు హనీ అని పిలుస్తాం పాపకి, అందుకని దాని మీద హెచ్ ఉంది, నేనే హనీ నాది అని చెప్పేసి ఆ కప్ అయితే అది నాకు కావాలి అంటే ఇద్దరికి కప్స్ అయితే ఇచ్చానమాట. ఈ కప్ అయితే చాలా బరువుగా ఉంటుంది బాబుది, పాలేసరికి ఇంకా బరువుగా ఉన్నదన్నమాట. చాలా బాగుంది, వాడితే కదా బాగుంటుంది, అలాగ లోపల పెట్టి ఎందుకో అని చెప్పేసి ఇంకా పాలు అవి అయిపోయిన తర్వాత కొంతసేపు టీవీ అది చూసుకొని తర్వాత నైట్ డిన్నర్కి అయితే మేము టిఫినే ఎప్పుడు చేస్తాము, ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ మాట. అయితే చేస్తున్నాను.
ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా మీకు షేర్ చేశాను స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్. ఈజీ అనండి, పెద్ద కష్టమేం కాదు. దానికోసం ఏంటంటే ఆయిల్ వేసుకున్నాను, కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. 2 వేసుకొని దానిలో తేజ్‌పత్తా అయితే వేసుకున్నాను, అదే బిర్యానీ ఆకు. తర్వాత ఆనియన్ వేసుకున్నాను అనమాట. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఓల్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, అది నేను పౌడర్ చేసి ఉంచుకున్నాను, అదైతే వేసేసుకుంటాను. ఇక్కడ నేను ఎప్పుడు ఓల్ మసాలా ఎప్పుడు ఫుల్ గ్రైండ్ చేస్తానండి. అందులో టేస్టింగ్ సాల్ట్, అదే అజినోమోటో ఉంటుంది కదా, అది ఒక్కటే మిక్స్ చేయను. అది అస్సలు తినకూడదు, లేడీస్ ప్రాబ్లమ్స్కి అస్సలు తినకూడదండి. అది తింటే యూట్రస్ మీద ప్రాబ్లం చూపిస్తుందట. అది అస్సలు హెల్త్కి మంచిది కాదు. అందుకు నేను అది అలా పడేస్తాను, అస్సలు యూజ్ చేయనమాట. మిగతావన్నీ గసగసాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి గ్రైండ్ చేసేస్తాను అనమాట. మరాఠీ మొగ్గ, పువ్వు, తర్వాత లవంగా, దాల్చిన చెక్క అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి గ్రైండ్ చేస్తాను పౌడర్ లాగా. ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాను. ఇది ఒలిచి ఉంచుకున్నాను, అదైతే వేసుకుంటున్నాను. వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఈ పౌడర్ చెప్పాను కదా, అది గ్రైండ్ చేసి ఉంచుకున్నాను, అది వేసుకుంటున్నాను. ఇవన్నీ దీనిలో మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని రైస్ కడిగి ఉంచుకున్నాను అనమాట. నేను 2 కప్స్ అయితే చేస్తున్నాను. నైట్ కదా, తర్వాత కొంచెం హెవీగా ఉంటుంది ఒకటి. అయితే రైస్ కుక్కర్లో నేను చేస్తాను. రైస్ కుక్కర్లో వేపడానికి అవ్వదు కదండి, అంటే గడిగడికి అది కిందకి అయిపోతుంటుంది, కుకింగ్ నుంచి వామ్లోకి వచ్చేస్తుంటుంది. కొంచెం వేడెక్కింది అనుకోండి, కుకింగ్ నుంచి వామ్స్ వచ్చేస్తుంది, మనకి సరిగ్గా వేగడం అవ్వదు అందులోని. అందుకని నేను ఏం చేస్తానంటే శుభ్రంగా కళాయిలోని బాగా వేపేసుకున్న తర్వాత నేను రైస్ కుక్కర్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను అంతే. తర్వాత స్వీట్ కార్న్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత టమాటా వేసుకున్నాను. టమాటా వేసుకొని ఇది బాగా వేగిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను అంతే. ఇంకేం మసాలాలు ఎక్కువ మసాలాలు అయితే నేను యూజ్ చేయను, సింపుల్గానే ఎక్కువగా చేస్తాను. నా వంటలన్నీ మీరు చూస్తుంటారు కదా, నేను ఎక్కువ సింపుల్గా చేస్తాను. తర్వాత ఈ రైస్ కడిగి ఉంచుకున్నాను చెప్పాను కదా, ఆ రైస్ అయితే ఇక్కడ వేసేసుకుంటున్నాను. 2 కప్స్ రైస్ మాట, నార్మల్ రైసే, సోనా మసూరియే, బాస్మతి కాదండి, నార్మల్ రైసే వేసుకుంటున్నాను. అటు రైస్ కుక్కర్లో అయితే 1కి 2 గ్లాసులు వాటర్ మాట వేసుకొని దానిలో సాల్ట్ కొంచెం వేసుకున్నాను. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే ఇక్కడ మరీ వేయకపోతే స్వీట్ కార్న్ అవి కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం ఒక 1/2 స్పూన్ లాగా వేసుకున్నాను ఇక్కడ సాల్ట్. అక్కడ వాటర్లోనే మొత్తం సాల్ట్ వేసాను, అంటే 1 కప్పుకి 1 స్పూన్ వేస్తాను అనమాట. అలాగా నా కొలత మీద మేము తినే ఇది బట్టి వేస్తున్నాను సాల్ట్. అలా వేసుకొని అక్కడ నీళ్ళు మరుగుతున్నాయి, ఈ లోపున ఇది వేగిపోతుంది. వేగిపోయిన తర్వాత ఈ రైస్ తీసుకెళ్ళి దానిలో మిక్స్ చేస్తాను. ఇలాగైతే బాగా వేగిపోయిన తర్వాత మనం రైస్ కుక్కర్లో అయితే షిఫ్ట్ చేసుకుందాం. ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. ఇదిగోటి రెడీ అయిపోయింది, ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. ఎంత బాగా వచ్చింది తెలుసండి రైస్. దీంతో కాంబినేషన్గా కర్డ్ అన్నమాట, అంతే. సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్సులకు కూడా చాలా బాగుంటుందండి, పిల్లలకి అది ఇవ్వడానికి. స్వీట్ కార్న్ మంచి ప్రోటీన్ కూడా చాలా మంచిది. అంతేనండి, ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.